నుంచి వస్తుందండి మాది ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్. ఎలా ఉంది ఇక్కడ మార్కెట్ ఈరోజు చూస్తే? మార్కెట్ సూపర్. అంటే ఊళ్ళో నుంచి కొనే వాళ్ళకి రైతులకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఊర్లోకి చాలా మంచిది ఇది. ఊర్లోకి చాలా మంచిది. అంటే ఈ వారం చూస్తే ఎక్కువ ఫ్రూట్ అనిపిస్తుంది. సూడు గేదెలు వచ్చినాయి, పాల గేదెలు వచ్చినాయి, ఒట్టి గేదెలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మామూలుగా అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్తగా డైరీ ఫామ్ అంటే సిటీలో వేస్ట్. మన విలేజ్లో పెట్టుకుంటే మంచి ఒక 4-5 ఎకరాల పొలం ఉండి ఇంత దొడ్డి పెట్టుకుని మన ఇంటి మనుషులు ఇద్దరు ఉండాలి, పనులు ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఈ మొత్తం పనుల మీద అంటే వేస్ట్, నమ్మకం లేని దంద అయిపోతుంది. అంటే ఏదైతే ఇక్కడ వచ్చి తీసుకునే వాళ్ళకు ఊరు నుంచి వచ్చి కొనుక్కునే వాళ్ళకి, ఊరు నుంచి వచ్చి కొనుక్కునే వాళ్ళకి చాలా మంచి అంగడి ఇది. ఇట్లాంటి అంగడి ఏడ దొరకదు. ఎందుకంటే ప్రతి స్టేట్ గేదె ఇక్కడికి వస్తుంది. మొత్తం బార్డర్ నుంచి వచ్చే గేదెలు కూడా ప్రతి గేదె ఎర్రగడ్డ అంగడిలోకి వస్తుంది. ఏదైనా నచ్చిన గేదెని కొనుక్కొని పోవడం. మనం ఒకవేళ సూడు లేని గేదెలను కూడా మంచిగా తీసుకెళ్ళి మనము దున్నా మంచిది ఉంటే ఎంబడే కట్టించుకోవచ్చు. అంటే మామూలుగా ఒక గేదె మామూలు ఏంటానికి ఎన్ని నెలలు పడుతుంది? మామూలుగా 10 నెలలు. 10 నెలలు పడుతుంది. ఈ 10 నెలలు అంటే ఈ సూటితో ఉన్నప్పుడు ఎన్ని నెలల వరకు పాలిస్తుంది? మామూలుగా 5 నెలలు ఇస్తాయి, 6 నెలల వరకు ఇస్తాయి, 4 నెలల వరకు ఇస్తాయి. 4 నెలల వరకు అంటే ఈయన 4 నెలల ముందు వరకు ఇస్తాయి. ఆడికెళ్ళి బందే, మనమే వదిలేయాలి. ఇంకా వదిలేయకుంటే నెక్స్ట్ నేనే ఈతకి పాలు వెళ్ళలేవు, బర్రె కమ్జోర్ అయిపోతుంది కాబట్టి వదిలేయాలి. అది ఎక్కువ గేదెలకు ఎటువంటి వ్యాధులు వస్తుంటాయి? గేదెలకి అంటే మంచి మేత పెడితే దానికి ఏమీ మిగలదు. ఇవాళ రేపు ఏం చేస్తారు, సిటీలో హోటల్వి సాంబారు అవి తెచ్చి ఏదో అలా నడిపిస్తారు. కానీ మంచిగా తినిపించాలంటే కుట్టి, కల్లి, చున్ని, పచ్చిగడ్డి మంచిగా వాటికి తిరగడానికి కొంచెం ప్లేస్ ఉండాలి. ఇంత చెరువు నీళ్ళలో వండుకోవడానికి ఉంటే మంచి పాలు గిళ్ళు అన్నీ మంచిగా ఇస్తాయి. అంటే వ్యాధులు అంటే ఏదైతే గాలికుంటులు కానీ ఇట్లా అవి మామూలుగా అవి వస్తూనే ఉంటాయి. మనుషులు అన్నప్పుడు మనకు రావా? ఎంత మంచిగా ఉన్నా మనకు రావా? అవిటి కూడా అంతే, ప్రతిదీ అంతే. గేదెలకు కూడా ఇప్పుడు మన మామూలుగా మనుషులకు ఎట్లాంటి బీమార్లు ఉంటాయి, అవిటి కూడా సేమ్ బీమార్లు ఉంటాయి. ఇక మన అదృష్టం అనుకోవాలి. ఇసుక కూడా ఎలా ఉంది మార్కెట్? మార్కెట్ బాగానే ఉంది. ఊరు నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఊరు వాళ్ళకు హైదరాబాద్లకు డిఫరెంట్ ఉంటుంది. మన హైదరాబాద్లకు ఊరు వాళ్ళకు డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇక్కడైతే అన్ని కొనాలి, అన్ని వాళ్ళకైతే దొరుకుతాయి. అక్కడైతే ఊర్లో అయితే రైతులో దొరుకుతుంది. ఇక్కడ హైదరాబాద్లో అయితే అన్ని కొనుక్కొని పెట్టాలి. ఏదైతే ఉందో రైతులకు ఇక్కడ అందుబాటులో ఉంది అని చెప్పొచ్చు. మార్కెట్ రైతులు అందుబాటులో అన్ని ఉంటాయి. ఏ బర్రెనైనా సరే దొరుకుతుంది. బర్రె దొరుకుతాయి, ఆవులు దొరుకుతాయి, మనకు అనుకున్న రేట్లో దొరుకుతాయి. ముర్రా జాతి కానీ, హర్యానా కానీ, మామూలు లోకల్ బర్రె కానీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏ టు జెడ్ దొరకంది. ఒక ఆవు ఉండదు, ఒక బర్రె ఉండదు. ఈ ఎర్రగడ్డ బజార్లో ప్రతి ఒక్క దేశం బర్రె కనిపిస్తాం మనకి. ప్రతి ఒక్క దేశం బర్రె ఇక్కడ ఉంటుంది సెకండ్ హ్యాండ్ క్వాలిటీలో. మన 6 నెలలు 5 నెలలు గాబన్లు బర్రెలు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ రైతులు కొనేది అవే. ఇప్పుడు 5 నెలలు 6 నెలల గాబన్ బర్రెలు చాలా కొంతురు ఇక్కడ. కొత్తగా అంటే ఎక్కువ వ్యాధులు ఏమి వస్తుంటాయి? మామూలు గేదెలకు ఎటువంటి వ్యాధులు వస్తాయి? వ్యాధులు అంటే ఏం వ్యాధులు అయితే రావు. బర్రు దులియా బర్రు ఉంటాయి, గుజరాత్ బర్రు ఉంటాయి, హర్యానా ఉంటాయి, అన్నీ ఉంటాయి బర్రు. అంటే ఏ జబ్బులు అంటే ఏ గాలిపుంటు కానీ ఏ కానీ ఎటువంటి వస్తుంటాయి? మామూలు జబ్బులు అయితే ఏం రావు. జబ్బులకు మనం నీట్గా దొడ్డి మనం నీట్గా పెట్టుకుంటేనే మంచిది. పాడి పని చేస్తేనే పెట్టుకోవాలి గేదెలు. ఒక పని మీద నమ్మొద్దు, అంతే. మంచిగా ఉంటుంది. మనకి ఎంత చేతనైతే అంతవరకు పెట్టుకోవాలి. పనులను పెట్టి నమ్మొద్దు. నేను శుక్రవారం 2 గేదెలు తీసుకున్నాం. హర్యానా 2,20,000. మొత్తం ఎన్ని ఉన్నాయి గేదెలు? 8 గేదెలు మా దగ్గర. 3 ఆవులు ఉన్నాయి. అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఎన్నైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మన పెట్టుబడి పెట్టడం మన ఇష్టం. అంటే ఎక్కువ ఏ జాతి బర్రెలు అంటే కొత్తగా తెలియని వాళ్ళు ఎటువంటి ఏ జాతి బర్రెలు ఎక్కువ అంటే హర్యానా, గుజరాత్ ఆడుతారు. తెలియనోడు బి అదే ఆడుతాడు, తెలిసినోడు బి అవి ఆడుతాడు. మంచి గేదె అంటే దులియా బర్రె. అంటే ఫస్ట్ ఈతకు ఎక్కువ పాలిస్తుంది, సెకండ్ ఈతకు బర్రె ఎక్కువ పాలిస్తుంది. సెకండ్ ఈతకు మంచిగా ఇస్తాయి. సెకండ్ ఈతకు ఫస్ట్ ఈతకి ఎంత అయ్యాది. సెకండ్ ఈత నుంచి మంచిగా ఇస్తుంది. మామూలుగా బర్రె ఎన్ని ఈతలు ఈనుద్ది? మామూలుగా అయితే 8-9 ఈతల దాకా. 8-9 ఈతల వరకు ఈనడానికే ఇచ్చేసుకోవాలి. అవులైనా కానీ బర్రె
ఉంది మార్కెట్ ఈ రోజు మార్కెట్ మొన్న మంత్ కన్నా ఇది బాగానే ఉంది, మిడిల్ క్లాస్ ఉంది. కాకపోతే ఎలా ఉంది అంటే కొనే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? కొనే వాళ్ళకైతే గంభీరంగా బాగానే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాను? మామూలు డిస్టిక్, మామూలు డిస్టిక్, ఎక్కడి నుంచి వస్తున్నాను? మండల్ దేవరకర్ల. ఎలా అనిపిస్తుంది ఈ రోజు మార్కెట్? బాగానే గంభీరంగా మంచిగా బాగానే ఉంది, కానీ పడ్డలకు మరీ జర రేటు బాగా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. అది 25,000 50,000 వరకు కూడా నడుస్తుంది. ఇంతకు మా దోస్తు కూడా గతంలో అదే 2-3 సార్లు బర్రెలు తీసుకున్నాడు, ₹1,00,000 కోటి కూడా బాగా తీసుకున్నాడు. ఇంకా అంతా లాసే వచ్చింది. ఈసారి పడ్డలు తీసుకుందామని వచ్చినాము, ఇక్కడ డిస్టిక్ మామనార్కించి వచ్చినాము. మరి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సార్. రేట్లు అయితే మరి ఇక బాగానే ఎక్కువ ఉన్నాయి. అది చూద్దాం, ఇంకా ఇట్లా టైం అయిపోయే వరకు తీసుకుంటాం ఏదో ఒకటి అయితే. రేట్లు బాగానే ఉన్నాయి. ఇంత ముందు కూడా తీసుకొని కూడా మామూలు గేదెలు అంటే కొని మన ఇంటి వరకే ప్లస్ ఇంతమంది 5 ఉన్నాయి, ఇంకా 5 ఉన్నాయి పొలం దగ్గర ఉన్నాయి. అంటే మామూలుగా కేంద్రానికి పోస్తారా ఇళ్ళమ్మడి పోస్తారా పాలు? మన కేంద్రానికి ఎంత అమ్ముద్ది మామూలుగా లీటర్ కేంద్రంలో అయితే? అవి అయితే ఇంతకుముందు రోజుకు ఆడ 50 రూపీస్ అట్లా అవుతుంది, ₹50 అట్లా అవుతుంది. అంటే శాతాన్ని బట్టి పెరుగుద్ది, శాతాన్ని బట్టి తగ్గుద్ది అట్లయితే. సైడ్ బిజినెస్ లాగా పోస్తారు అనమాట. అక్కడ ఒక 20 లీటర్ల వరకు వచ్చి ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి, పెద్దవే ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు పడ్డలాగా తీసుకుంటే ఎంతో బెల్పేట్ ఉంటుంది కదా అది. అట్లా ఊర్లో అది ఏదో వేరే వాళ్ళకి మన పొలానికే సొంతంగా మన పొలానికి వరకే. ఆవులైనా కూడా బాగానే ఉన్నాయి, రేట్ అయితే బాగానే ఉంది. చిన్న అటు ఇటు అయినా కూడా ఉంటుంది, కానీ ఇంకా ఇదైతే మామనార్ డిస్టిక్. ఎలా ఉన్నాయి గేదెలు చూస్తే? గేదెలు బాగానే ఉన్నాయి, జాతీయ గేదెలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పెద్ద బార్లు తీసుకుంటే లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే పడ్డలు తీసుకుంటాం. పడ్డలు తీసుకుంటే పడ్డలు చాలా వచ్చినాయి కదా, మరి పడ్డలు కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. రేట్ ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడే తీసుకుంటే కొంచెం మోసపోతాం. తర్వాత చూడాలి, 4-5 సంవత్సరాలు చూస్తే అర్థమవుతుంది. ఎన్ని ఉన్నాయి గేదెలు? ఉన్నాయి గేదెలు మా తమ్మినికి ఉన్నాయి, నాకైతే లేవు. ఉండే ఒకప్పుడు ఉండే కానీ తీసేసిన. మా తమ్ముడు ఉన్నాడు. ఒక 10 పడ్డలు తీసుకొని దానిని మేపుకుందాము. ఒక 2 మామూలుగా పాలు కూడా తక్కువ వస్తాయి, 2వ ఈత కూడా నార్మల్ వస్తాయి, 3వ ఈత నుంచి గేదెకు ఎక్కువ పాలు ఇస్తాయి. మనతోనే లైఫ్ బాగుంటాయి, పెద్దగా లైఫ్ ఎక్కువ. అది కాబట్టి పడ్డలు తీసుకొని పాడి ఒదిగించాలంటే, పెద్దగా చేయాలంటే పడ్డలతోనే చేయాలి. పెద్ద బార్లు చూసారు మరి, ఆ పక్కన వచ్చినాయి చూసినాం కానీ 40-50 చెప్తుండ్రు. మనకు ఒక 30 లోపలనే పడితే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు సంవత్సరం ఉన్నాయి, అవి 12,000 10,000 అట్లా చెప్తుండ్రు. ఇంకా మళ్ళీ ఇంకోటి మీడియం ఉన్నాయి, అవి 22, 26 అట్లా చెప్తున్నారు. ఆ పడ్డాలన్నా ఈ పెద్ద పడ్డాలన్నా తీసుకోవాలి. ఈ పెద్దవి తీసుకుంటేనేమో మనకు సంవత్సరం లోపల ఈ సంవత్సరం కడతాయి, వచ్చే సంవత్సరం ఇంతాయి. ఆ పడ్డలు ఎంత చెప్తున్నారు అంటే 40, 30, 40, 50. ఇంకా చిన్నవి కూడా అన్ని సైజు పెద్దవి చిన్నవి 2 కలిపి ఉన్నాయి, మిక్సింగ్. అంతే, పడ్డలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది మా. ఎలా అనిపిస్తుంది మార్కెట్ లో? చూద్దామని వచ్చిన బాలు కొన్నాకు వచ్చా, అమ్మనికి వచ్చా? వచ్చినా కానీ అది కుదరకని ధరలు ఏమి అంటే అంటే రేట్లు కుదరలేదా? లేదు, కుదరకని పోవాలి, మరి పోవాలి. ఎట్లా ఉంది మార్కెట్ లో చూస్తే? మస్తు రేట్లు ఉన్నాయి. మేము అనుకున్న కాడికి ఆడు కుదరకాసింది. ఎన్ని ఉన్నాయి మామూలు గేదెలు? ఇంకా 50,000 భార్యను 80-90,000 చెప్తారు. ఏం కొనాలి అక్కడ? మా ఊళ్ళదికే కొనుక్కోవాలి. ఈ బర్రెలు ఉంటాయి, ఈ జాతి బర్రెలు దొరుకుతాయి అక్కడ మస్తు వస్తాయి. ఇంటికి ఎరగడికి వేసుకపోతారు, సులగడ్డ బాలు అక్కడ నిండుగా మేపుతారు. అక్కడ మాకు జోయిపేట ఉన్నది, సంగారెడ్డి అంగడి ఉన్నది. సంగారెడ్డి చిన్నది కదా. ఓ ఈ బలరేం పని చేయడా, ఒక్కొక్కటి 2 లక్షలు 2,50,000 ఉంటాయి. టెంట్లు వేస్తారు బలరకు, ఎండ కొట్టకుండా. ఇదేమది కటిక కుదల బాలరు, పెద్ద అంగడే.
సంగారెడ్డి అంగడి ఇంత 200 ఉంటుంది అంగడి. మర్రా పచ్చిపాలు కట్టే ఒక్కొక్కటి 2,00,000 ఉంటాయి. టెంట్ వేస్తారు బలకి 800 పాలు పిండి ఇస్తారు గ్యారంటీ. ఇక్కడ ఎలా ఉంది మార్కెట్? చూతామని వచ్చినా పాల ఒట్టి సూలు పోయిన బాలగడి దొరుకుతాయేమో చూతామని వచ్చినా కానీ ఏవి దొరుకుతాయి ఆ బకాయినాయి అడే కొనుక్కున్నానే. అంటే ఎన్ని ఉన్నాయి మామూలు గేదెలు ఇక్కడ? మాదనా మాద బాలుంటాయి, 2 బాలుంటాయి. మామూలు కొని అమ్ముతుంటా నువ్వే సాదుకోవటానికి? పాలకు నువ్వే పాలు అంటే కేంద్రానికి పోతాం వెళ్ళబట్టి పోతాం. మాద ఊళ్ళో కేంద్రం పోస్తాం. ఊర్లో కేంద్రానికి పోతాం. ఎంత అంటే ఎంత అమ్ముద్ది లీటర్? లీటర్ 50-60. ఊళ్ళల్లో రేటు తక్కువ ఉంటుంది. ఊళ్ళల్లో రేటు తక్కువ ఉంటుంది. మరి మేము దాన పెట్టాం మీద మేత గడ్డి మేస్తాయి వస్తాయి. అది 10 సేలు ఇవ్వని 8 సేలు ఇవ్వని 6 సేలు ఇవ్వని మాకు ఆడికే చాలు. ఎరగడ ఇక్కడే ఉంటారా? ఏది తీసుకున్నారా? ఎన్ని ఈతలు అయినింది? 3వ ఈత. ఎన్ని ఈతలు అయినింది ఇది? 3 ఈతలు. ఏ జాతి ఇది? ముర్రా. ఎన్ని అంటే ఎన్ని లీటర్లు ఇస్తారు? పొద్దునకి ఎన్ని ఇస్తారు, సాయంత్రానికి ఎన్ని ఇస్తారు? పొద్దున 3, సాయంత్రం 3. ఎక్కడి నుంచి వస్తున్నాను? నార్సింగ్కెళ్ళి వస్తున్నాం. నార్సింగ్కెళ్ళి. ఏమేమి తీసుకొచ్చావు ఈరోజు? ఈ 2 పొంగనూరు తీసుకున్నాము. 2 పొంగనూరు. ఈ పొంగనూరు అంటే ఇది ఎన్ని సంవత్సరాలు, దానికి ఎన్ని సంవత్సరాలు? ఇది ఉంటుంది 2-3 ఇయర్స్ ఉంటుంది. 2-3 ఇయర్స్ ఉంటాయి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటాయి దీనికి? 3 సంవత్సరాలు ఉంటుంది. ఇది 3 సంవత్సరాలు. అంటే ఎన్ని ఈతలు అయినది ఇప్పుడు ఇది? ఒకటి అయిపోయింది. 4 నెలలు చూడు ఉన్నది. పాలు ఏమి దాని పిల్లకి మాత్రం దాపుకుంటుంది. మనకు చూడడానికి మన ఇంట్లో తిరుగుతుంది, మనతో పాటు అదిగో తిరుగుతుంది. ఈ కుక్కలను పిల్లలను పెంచుకునే బదులు ఈ ఆవులను పెంచుకోవచ్చు ఇంట్లో. మనకు అది ఉంటుంది, 2 ఉంటుంది. కాదు వేరే పక్క జతగా ఇద్దాం అనుకున్నాం. మేము 1,50,000 లేదా 60. 2 కలిపి. అది ఇదేంది? ఇది దున్నపోతా? దున్నపోతా. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 3.5. ఏ జాతి అది? హర్యానా జాతి. ఎంత చెప్తుంది దీనికి? 50 చెప్తాం. 50 చెప్తే 40 గడిచేద్దాం అనుకున్నాం. ఏమేమి తీసుకొచ్చారు? బర్రెలు, ఆవులు ఇవి తీసుకొచ్చినాం. అవి పల్నాడు. దీనిలో పిల్లలు కూడా ఉన్నాయి. దీనిలో ఇవా ఒక్కొక్క ఈత అయింది. ఇస్తాయి లీటర్న్నర. దీనిలో పిల్లలు ఉన్నాయి. పక్కన కట్టినాం, అటుపక్క కట్టినాం. రెండింటికి దూడలు ఉన్నాయి. దీనిలో 30కి తల్లి పిల్ల కలిపి 30 ఇచ్చేద్దాం అనుకున్నాం. పిల్ల తల్లి. గిరిజాతి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దీనికి? ఉంటుంది 2 సంవత్సరాలు. ఇది అది మినీ జాతి. అది ఎంత చెప్తున్నావు? దానికి 20 లోపల చెప్తాం అనుకున్నాం. 15-20 లోపల ఇచ్చేద్దాం అనుకున్నాం. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి దానికి? అది సంవత్సరం అంతే. సంవత్సరం ఉంటుంది అంతే. సంవత్సరం ఉంటుంది. దీనికి చెప్పినా కదా ఇందాక 2 ఉంటుంది. 2 సంవత్సరాలు కట్టుద్ది మామూలు కావు. 3 సంవత్సరాలు కడుతుంది. 3 సంవత్సరాలు అంటే 1 ఇయర్ మేపుకుంటే కట్టుద్ది. ఇప్పుడు అది 2 సంవత్సరాలు ఉందన్న. ఇది ఇప్పుడు మన క్రాసింగ్ టైంలో ఉంది రెడీగా. అది 2.5 years. మినీ దూడ వచ్చేసి 1 year లోపు ఉంటుంది. 1 year లోపు. దాన్ని మనం 15 కాస్ట్ చేస్తున్నాం అన్న. 10-12కి ఇచ్చేస్తాం. వాళ్ళని వచ్చాడు. ఇది వచ్చేసి 28 చెప్తున్నాము. 25-24 వస్తే ఇచ్చేస్తాం. అది 6 months ప్రెగ్నెంట్ ఉందన్న. జెర్సీ అది. జెర్సీ 6 months ఉంది. అంటే
ఇప్పుడు 6 months నుండి ఫస్ట్ ఈత ఫస్ట్ లాక్టేషన్ షూట్ చెక్ చేసుకొని కన్ఫామ్ ఉందన్నా చెక్ చేసుకొని డబ్బులు ఇవ్వచ్చు. చెక్ చేసుకొని తీసుకోవాలి. అంటే ఎంత చెప్తున్నాం మామూలుగా ఇది మనం చెప్పడం అయితే 40 చెప్తున్నామన్నా, నడుపుకుంటలో అయితే చూసి ఇచ్చేద్దాం. చూసి ఇచ్చారు. ఇది ఇదేంటన్నా? ఇది మినీ అన్న, అది గుజరాత్ ది దూడ, ఇంకా కట్టలేదు, 1.5-2 years ఉంటుంది. లేకపోతే ఇది ఐదు ఏ జాతి అనేది? అది హర్యానా దూడలు అన్న, 2 సూడి అనుకొని తీసుకొచ్చాము, వెళ్ళలేవు, డెలివరీ వెళ్ళలేవు, అది సారీ క్రాసింగ్ వెళ్ళలేవు, అందుకే సేల్ చేయలేదు, రిటర్న్ కొట్టిస్తున్నాం డైరీకి. మనం అంతా గ్యారంటీ ఉంటుంది మనది ఏదున్నా కూడా. ఇది కూడా ఇదేంటన్నా? మిల్క్ ఉందన్న, అది ఇప్పుడు వచ్చేసి 8 liters ఉన్నాయి, 2 months దూడ ఉంది, 8 liters ఉన్నాయి, 2 నెలల దూడ ఉన్నది, 2 నెలలు 65,000 చెప్తున్నాం దీన్ని. అంటే పొద్దుకి ఎన్ని ఇస్తారు, సాయంత్రం ఎన్ని ఇస్తారు? 2 టైంలు 9 liters అన్నారన్న, మనం 8 liters గ్యారంటీ ఇస్తాం, 4 లీటర్. దూడ 2 కలిపి ఎంత చెప్తున్నారు? 2 కలిపి 65,000 చెప్తున్నాం అన్న, 2 కలిపి 65,000 చెప్తాం. ఈ ఎరగటి సంత కాకుండా మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఒక ఏవైతే ఉన్నాయో ఇంకా అయ్యే ఉన్నాయి ఫీల్డ్ మన దగ్గర రెడీ ఉన్నాయి అన్న. ఇప్పుడు నిన్న నైట్ హర్యానా లోడ్ వచ్చింది, 100 liters గ్యారంటీ ఇస్తాం 10 బర్రెలకు 2 పూటలు, 100 liters గ్యారంటీ ఇస్తాం. మీ డైరీలో పిండుకొని డబ్బులు ఇవ్వండి, డైరీలో పిండుకొని చెక్ చేసుకొని నా 6 పూటలు మనం మీరు ప్రైస్ ఫైనల్ చేసుకోండి, హాఫ్ అమౌంట్ ఇచ్చినాక రిమైనింగ్ అమౌంట్ మనం మీ దగ్గర పాలు పాస్ అయినాక ఇవ్వని చెప్తున్నాం. మనం అయితే అలానే సేల్ చేస్తున్నాం, అలానే తీసుకుంటున్నాం. అలానే తీసుకుంటాం. రెడీ రావాలి మామూలుగా నీ దగ్గరికి మామూలు మణికొండ రావాలన్న, మణికొండ నార్సింగ్, మణికొండ నార్సింగ్. నా డైరీ అడ్రస్ చెప్తాను మీకు.